ఓం శాంతి. ముంబైలో వాటర్ మిషన్ సేవా కేంద్రంలో నేను కొత్తగా జ్ఞానంలో వచ్చాను. అక్కడ ప్రతి ఆదివారం సాయంత్రం బ్రహ్మబాబా పంపించిన విషయంపై ప్రవచనం జరిగేది. ఆ రోజుల్లో ఈ సృష్టి అనే గడియారంలో ఎంత కాలమైందనే విషయం వచ్చింది. బాబా ఈ సృష్టి ఒక గడియారం అనే చిత్రాన్ని తయారు చేయించారు. దాంట్లో పెద్ద ముళ్ళు 12 దగ్గర, చిన్న ముళ్ళు దానికంటే ముందు చూపించారు. ప్రపంచానికి విశ్వ పరివర్తన గురించి సూచన ఇవ్వాలని బ్రహ్మ బాబా ఈ విషయాన్ని ఎంచుకున్నారు. కలియుగం ఇప్పుడు మొదటి పాదంలో లేదు. ఇప్పుడు అది సంగమ యుగం అనే విషయం అందరికీ తెలియాలి. బాబా పిల్లలైన మనందరికీ 80 సంవత్సరాల ముందే ఈ సంగమ యుగ సూచన లభించింది. విశ్వ పరివర్తన జరుగుతుందనే జాగృతి కలిగింది. ఇప్పుడు పిల్లలు పరమాత్మను సంగమ యుగం ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు వినాశనం అవుతుంది, విశ్వ పరివర్తన జ్ఞానం ఉంది. కాబట్టి అందరూ జాగరూకులై ఉండేవారు, పురుషార్థం చేసేవారు. కానీ ఇప్పటి పిల్లలు సంగమయుగం ఎప్పుడు సమాప్తమవుతుందని అడుగుతున్నారు. కానీ వాస్తవంగా మనం ఎప్పుడు తయారవ్వాలనే ఆలోచన ఉంటే అప్పుడే సంగమయుగం సహజంగా సమాప్తమవుతుంది. మనం తయారైతేనే యుగం సమాప్తమవుతుంది. గుర్రం ముందు, బండి వెనకాల ఉండాలి. కానీ మనం దాన్ని తిప్పేశాము. అందుకే పురుషార్థం ఎంత స్పీడ్గా చేయాలో అంత చేయట్లేదు. సంగమయుగం పట్ల మనం మొత్తం దృష్టికోణం మారిపోయింది. బ్రహ్మబాబా ముందు సమయం గురించి చెప్పేవారు. దానిని అనుసరించి పరివర్తన గురించి ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు మనం సంగమయుగ సమాప్తి కోసం ఎదురు చూస్తున్నాం. అంటే మన ఆలోచన విధానం ఎలా మారిపోయిందో చూసారా? 31 డిసెంబర్ 2005 మురళీలో శివ్ బాబా మనకు హోంవర్క్ ఇచ్చి పిల్లలు మీలో పరివర్తన రావాలని చెప్పారు. కానీ కొంతమంది సోదరులు మీరు సంగమయుగం గురించి రాస్తారు కదా, 3 నెలల్లో సంగమయుగం సమాప్తమవుతుందా అని అడుగుతారు. అంటే తమని తాము తయారు చేసుకోవడానికి లభించిన ప్రోత్సాహాన్ని సంగమయుగ సమాప్తి అనుకుంటున్నారు. మనల్ని మనం మార్చుకోవడానికి బదులు సమాప్తి కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు మనం మనల్ని మార్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. సమాప్తం అవడంతో పాటు మన సంపూర్ణత కూడా సమీపంగా వస్తుందనుకుంటారు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాల స్పష్టీకరణ శివబాబా ద్వారా మనకి లభిస్తుంది. ఇప్పటి వరకు మనం సేవ చేయడం అంటే సఫలం చేయడం అనుకునేవారిమి. కానీ ఇప్పుడు ఈ 3 విషయాల్లో చాలా తేడా ఉందని అర్థమవుతుంది. సేవలన్నీ జరుగుతాయి, కానీ అన్నిటి పరిణామం సఫలత లభించదు. అన్ని రకాల సేవ ఫలితం సమానంగా కూడా ఉండదు. సేవలో భావనను కూడా చూస్తారు. ఒకసారి భారతదేశంలో ఒక గొప్ప దేవాలయం యొక్క అధికారిని కలుసుకోవడం జరిగింది. మా దగ్గర వేల మంది సేవ చేస్తున్నారు, కానీ అందరిది ఉద్యోగం రూపంలో సేవ చేసే లక్ష్యం. వాళ్ళు నెలాఖరికి ఎంత జీతం వస్తుంది, సంవత్సరానికి ఎంత బోనస్ వస్తుంది, ఇదే ఆలోచిస్తారు. భగవంతుడి సేవ అక్కడ కూడా జరుగుతుంది, కానీ భావనలో తేడా ఉంది. మనము ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మేము పరమాత్మ పిల్లలం, ఆయనకి సహాయం చేసేవారమన్న భావనతో చేస్తాము. దీంతో సేవ సఫలతలో తేడా వస్తుంది. సేవలో సఫలత అనేది 3 విషయాల ఆధారంగా లభిస్తుంది. వినయం, విధేయత, నిర్మలత్వం. జమా ఖాతా, సేవా ఖాతాలో చాలా తేడా ఉంటుంది. ఉదాహరణకు ఒక గొప్ప రాజు
శరీరం వదిలిన తర్వాత ధర్మరాజు ముందు నిలబడినప్పుడు చిత్రగుప్తుడు రాజు ఖాతాలో లక్షల చేపల్ని చంపిన పాపం రాయబడిందని చెప్పాడు. అప్పుడు రాజు, నేను శాకాహారిని, నా చెయ్యి కూడా ఎప్పుడు చేపకు తగలలేదని చెప్పాడు. మీ రాజ్యంలోని ఒక మత్స్యకారుడు మీరిచ్చిన దానంతో ఒక కొత్త చేపల వల కొన్నాడు. దాని ఫలితంగా మీ ఖాతాలో పుణ్య ఖాతా జమ అవ్వడానికి బదులు ఇంకా పాపం పెరిగిపోయిందని చెప్పాడు. ఈ విధంగా సేవ జమా ఖాతాల్లోని తేడాను అర్థం చేసుకోవచ్చు. ధనంతో జరిగే పాప పుణ్యాల గుహ్యగతి గురించి చెప్తూ ఇలా చెప్పారు. ఒక పిల్లవాడు చాలా బాగా సేవలు చేశాడు. సూక్ష్మవతనంలో బ్రహ్మబాబాకు సహయోగి. కానీ తన ధనాన్ని యథార్థంగా ఉపయోగించలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన లౌకిక సంబంధికులకు ఆ ధనం లభిస్తుంది. వాళ్ళు పాపకర్మల్లో ఆ ధనాన్ని వినియోగించగా ఆ పాపకర్మల భారం సూక్ష్మవతనంలో ఉన్నటువంటి ఆ ఆత్మకు కూడా చెందుతుంది. అప్పుడు నేను ఆ శ్రేష్ఠ ఆత్మ ఎలాంటి పాపం చేయలేదు, పాపం చేసింది సంబంధికులు కదా అని అడిగాను. అప్పుడు బాబా పాపకర్మల గుహ్యగతి గురించి చెప్తూ, ఒకవేళ ఆ ధనమే లేకపోతే వారు పాపకర్మలు చేయలేరు కనుక ధనాన్ని సంపూర్ణంగా ఎలా సఫలం చేసి శ్రేష్ఠ ఫలితాన్ని పొందాలనే శ్రద్ధ ప్రతి ఒక్క పిల్లలకి ఉండాలని చెప్పారు. ఇప్పుడు సంగం యుగంలో సేవలైతే చేస్తున్నాం, కానీ ఎంత సఫలమవుతుంది, ఎంత జమ అవుతుంది అన్న విషయం పైన కూడా శ్రద్ధ వహించాలి. కర్మల గుహ్యగతిని అర్థం చేసుకుని సేవా సఫలత జమా ఖాతాల రహస్యాన్ని తెలుసుకోవాలి. ఏ వ్యక్తికైనా చట్టం తెలియకపోతే దానికి శిక్ష ఉండదని అర్థం కాదు. ఈశ్వరీయ నియమాలను తెలుసో తెలియకో మనం ఉల్లంఘిస్తే మనకు నష్టం జరగదా? సంగం యుగంలో మనం విశేషంగా మన కర్మలపైన శ్రద్ధ వహించాలి. ఈ యుగంలో ఒకటికి అనేక రెట్ల ప్రాప్తి జరుగుతుంది. అలానే పాపం చేస్తే అనేక రెట్లు శిక్ష కూడా పడుతుంది. సంగం యుగం యొక్క ఈ విశేషత అందరికీ గుర్తుండాలి. శరీరం వదిలిన తర్వాత కూడా రుణం తయారవుతుందనే విషయం పైన కూడా శ్రద్ధ వహించాలి. ఓం శాంతి.